ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. చదవబడిన వాక్య భాగములో నుండి లోతైన విషయాలు దేవదేవుడు మనకు నేర్పించినట్లుగా తన కృపగల వాక్కు చేత మనల్ని భద్రపరిచి తన వాక్కులు నడిపించినట్లు చిన్న ప్రార్థన. మహోన్నతమైనటువంటి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. గడచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి సంరక్షించి నీ మహాదయలో నీ ఉన్నతమైనటువంటి కార్యాలలో మేలు దయచేసిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించుమని ఆశీర్వదించుమని, దివ్యమైన నీ మాటలు వినుట కొరకు ఆశతో వచ్చిన ప్రతి కుటుంబానికి నీ వాక్కు చేత మీరే నింపి భద్రపరిచి సహాయం కలిగించుమని, పరిశోధన చేస్తూ ఉండగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సమస్త విషయాలలో మీరే కృప చూపించి మీరే మాకు అర్థమయ్యే రీతిలో బోధించి వివరించి మా జీవితాలు సవరించి మాకు నేర్పించి మమ్మల్ని మీ సన్నిధిలో ఒదిగి ఎదిగే భాగ్యమును మీరు మాకు ప్రసాదించవలసిందిగా మీకు మనవి చేసుకుంటూ మిమ్మల్ని వేడుకుంటూ మిమ్మల్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రధాన దినములో చేరువచ్చిన పరిశుద్ధులను దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సహోదరులందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహోన్నతమైన దయవలన గడిచిన వారమంతయు క్షేమముగా దేవదేవుడు కాచి కాపాడి సంరక్షించి తన దయలో జ్ఞాపకం చేసుకున్న దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ ఈ చక్కటి ఆరాధనా కార్యక్రమానికి సభాపతిగా ఉండి నడిపిస్తున్నటువంటి మరి కుమారునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే పాటలు పాడుటలో ప్రార్థించుటలో సహకారం అందించిన పిల్లలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దయను బట్టి గడిచిన వారం ఒక విలువైనటువంటి పాఠాన్ని ఆలోచన చేయడానికి దేవుడు కృప చూపినందుకు దేవుడిని మనసారా స్తుతిస్తూ ఆ పాఠాన్ని మరలా రెండవ పార్ట్ 2లోనికి మనం ప్రవేశించాం. రామాలో ఉన్నటువంటి దేవుని గృహాన్ని గురించినటువంటి పాఠ్య భాగం. గడిచిన వారం కొన్ని విలువైన మాటలు మనం విన్నాం. సమూయేలు గ్రంథంలో నుండి ఒక కుటుంబాన్ని దేవదేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబం ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలను ఒక్కొక్కటి మనం వింటూ వచ్చాం. దయచేసి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మళ్ళీ ఒకసారి చదువుతున్నాము, మీరు గమనించాలి. ఎఫ్రాయిము మన్యమందు రామతయిము పట్టణపు వాడు ఒకడు ఉండెను, అతని పేరు ఎల్కానా. చాలా జాగ్రత్త వినాలి. గడిచిన వారంలో 2 పాయింట్లుగా విన్నాం, కానీ దాన్ని మీరు 3 పాయింట్లుగా చేసుకోవాలి. మొదటి మాట ఏంటంటే రామతయిం సోఫీము అనగా ఇవి 2 పట్టణాలు అని జ్ఞాపకం చేశాం. ఎన్ని పట్టణాలండి? 2 పట్టణాలు. ఈ పట్టణాలకు ఒక ప్రత్యేకత ఉంది అని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పట్టణము అర్థం కూడా ఏంటంటే, ఎవరని చెప్పాలి? ఎత్తైన, రైట్. దానికి కొంచెం క్లారిఫికేషన్ ఏంటంటే 2 ఎత్తైన కావలి గోపురములు అని రాసుకోండి. 2 ఎత్తైన కావలి గోపురములు. ఒకటి కాదు, ఇవి ఎన్ని పట్టణాలు? 2 పట్టణాలు. ఇవి ఎలాంటివి అంటే 2 ఎత్తైన కావలి గోపురాలు, 2 ఎత్తైనవి. కావలి గోపురం అనగానే ఎత్తైనది అని చెప్పి గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రపంచంలో ఎత్తైనవి చాలా ఉన్నాయి. అయితే అన్నిటికంటే ఎత్తైనది ఏంటంటే కృపా సత్యం. చెప్పాలి, అన్నిటికంటే ఎత్తైనది ఏంటి? కృపా సత్యం. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఎత్తైనది ఏంటో చెప్పండి. బైబిల్లో ఎత్తైన పట్టణం ఒకటి ఉంది, ఒకటి చెప్పండి. ఏంటి? ఎవరన్నారు? రైట్, వందనాలు తల్లి. బాబేలు గోపురం. బైబిల్లో ఎత్తైన శిఖరం కట్టాలనుకున్నారు వాళ్ళు, పెద్ద శిఖరం కట్టాలనుకున్నారు. ఆ శిఖరం ఎలాంటిదంటే ఆకాశమునంటే శిఖరం కట్టాలి అనుకొని
ఇటుకలు తయారు చేసి మొదలుపెట్టారు. కానీ అంతకంటే ఎత్తైనది ఏంటో గత వారం విన్నాం. ఏంటో తెలుసా? ఆయన కృపా సత్యం. చెప్పాలి, ఏంటది? కృపా సత్యం. అంటే కృపా సత్యం అనగానే ఎవరు దానికి ఆధారం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కృపా సత్యములు క్రీస్తులో ఉన్నాయి. అంటే ఆ కుటుంబానికి ఆధారం ఎవరంటే దేవుడే. చెప్పండి, ఎవరండి? అంటే మన కుటుంబాలకు కూడా ఆధారం ఎవరు? దేవుడై ఉండాలి. కనుక ఎల్కానా కుటుంబానికి ఆధారమైనది కృపా సత్యాలు. గత వారం విన్నాం, అవుట్లైన్స్ ఇస్తున్నాను. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిస్థితులు ఎలాగున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నా, అన్ని పరిస్థితుల పైన ఉన్న కుటుంబం ఇది. వినాలి మీరు. పరిస్థితులు ఎలాగున్నాయి? ప్రజలు వెచ్చలివిడిగా తిరుగుతున్నారు, ఎవరిష్టానుసారంగా ఉన్నారు, ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరి ఆలోచన వాళ్ళదే అన్నట్టుగా బ్రతుకుతున్నారు. అందుకని ప్రజలేమో వెచ్చలివిడిగా తిరుగుతున్నారు. బాగా వినండి, వాళ్ళకి బాగా వినాలి, బాగా వినాలి. రాజు, చెప్పాలి, రాజు లేడు. యాజకత్వం సరిగా లేదు. యాజకత్వం భయానకమైన దుస్థితిలో ఉంది. ఏలి కుమారులు, వారి కుటుంబం భయానకమైన పరిస్థితిలో ఉంది. యాజకుడు సరిగా లేడు, రాజు సరిగా లేడు. ఏమిటి వినాలి? ప్రజలు సరిగా లేరు. అందుకే పరిస్థితులు ఎలాగున్నా పరిస్థితులకు పైన ఉన్న కుటుంబం బాగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. వీళ్ళకి రాజు లేడు, వీళ్ళకి యాజకుడు కూడా సరిగా లేడు. అయినా వీళ్ళు ఎవరి సన్నిధి విడిచిపెట్టలేదు? గట్టి చెప్పండి, దేవుని సన్నిధి. గత వారం మీకు జ్ఞాపకం చేశాను. దేవుని సన్నిధి ఎక్కడుందట? షిలోహులో ఉంది. చెప్పండి, ఎక్కడుంది? యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మరొకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. 18వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీన పరుచుకొనిన తరువాత వారందరూ ఎక్కడికి వచ్చిరట? షిలోహునకు కూడి వచ్చిరి. అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసెను. బాగా వినాలి. అంటే షిలోహులో ఏముంది? ప్రత్యక్ష గుడారం. గట్టి చెప్పండి, ఏముంది అక్కడ? అందుచేత ఇశ్రాయేలీయుడు ప్రతి ఒక్కడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని వెతుక్కొని వెళ్ళేవాడట. ప్రత్యక్ష గుడారాన్ని వెతుక్కొని ప్రయాణం చేసేవాడట. దైవజనాంగమా, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. పరిస్థితులు ఏమైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సందర్భాలైనా బాగా వినాలి, వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, దేవునికి దూరంగా లేదు, దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడలేదు. వారు వెతుక్కొని వెళ్ళారట. దైవజనాంగమా, ఈవేళ దేవుని సన్నిధికి నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఎంత విలువనిస్తున్నావు? లోకానికి విలువనిస్తున్నావా? దేవునికి విలువనిస్తున్నావా? మనుషులకు విలువనిస్తున్నావా? దేవునికి విలువనిస్తున్నావా? నీ కుటుంబానికి విలువనిస్తున్నావా? నీ బంధువులకు విలువనిస్తున్నావా? దేవునికి విలువనిస్తున్నావా? బాగా వినాలి, బాగా వినాలి. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే? ఒరే బాబోయ్, ఆదివారం ఏ కార్యక్రమం పెట్టకూడదురా బాబు, ఎందుకంటే ఆదివారం పెడితే మన బంధువులు ఎవరో రారు అనేవారు. వినండి, వాళ్ళు రారు అనేవారు. అందుకని సెలవు రోజు ఏ రోజో చూసుకొని కార్యక్రమాలు పెట్టేవారు గత కాలంలో. ఇప్పుడేం జరుగుతుంది చెప్పనా? ఆదివారం అన్ని కార్యక్రమాలు పెడుతున్నారు. అర్థమేంటి అంటే ఆదివారానికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చే మనుషులు లేరు కాబట్టి ఎలాగైనా వచ్చే మనుషులు ఉన్నారు కనుక ఇప్పుడు ఆదివారం అనే ప్రాముఖ్యత మార్చేశారు. నన్ను ఒక్కసారి మాట్లాడనివ్వండి, జాగ్రత్త మనసు పెట్టండి. ప్రస్తుత కాల పరిస్థితులు చాలా గడ్డు కాలంలో ఉన్నాయి. దైవజనాంగం గుర్తుపెట్టుకోండి. మీరు పార్టీల పరంగానో వ్యక్తుల పరంగానో ఈ మాటలు పబ్లిక్లో జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇవి లైవ్లో వెళుతున్న మాటలు ఇవి. మన ప్రస్తుత కాలంలో పార్లమెంటులో 360 మంది ఎంపీలు కానీ ఒకవేళ బీజేపీ గవర్నమెంట్కి ఉంటే, బాగా వినాలి, 360 నుండి 70 మంది ఎంపీలు ఉంటే మన భారతీయ జనతా పార్టీ పెట్టే రూల్ ఏంటో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సైతం
తీసేస్తారు. ఇక ఆదివారాలు లేవు, సెలవులు లేవు, ఆరాధన లేదు, భక్తి లేదు. వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? క్రైస్తవులను, ముస్లిమ్స్లను ఈ దేశం నుండి వెళ్ళగొట్టాల. భారతదేశం అంతా కూడా ఒకే నినాదముతో ప్రజ్వలింప చేయాలి. అందుకే పబ్లిక్లో, పార్లమెంట్లో బీజేపీ గవర్నమెంట్ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు మాకు 360 ఎంపీలుంటే చాలు అంటున్నాడు. ఎంతమంది ఉంటే చాలు? అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం బ్రతకాలంటే, ఆరాధన బ్రతకాలంటే, సత్యం బ్రతకాలంటే ప్రతి ఒక్కడు జరగబోతున్న ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేసి క్రైస్తవ్యాన్ని కాపాడేటువంటి వ్యక్తులను దేవుడు నియమించునుగాక. 14 దేశాలలో, క్షమించాలి, 14 రాష్ట్రాలలో వాళ్ళ ఎంపీలే ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కాల పరిస్థితులను బట్టి ఈ 14 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక రాబోతున్న కాలంలో ఇప్పుడు డౌట్ ఉంది వాళ్ళకి. అందుకే మన రాష్ట్రాల మీద పడ్డారు. దైవ జనాంగమా, మనసు పెట్టండి దయచేసి, ఎందుకంటే కాలాలు మారుతున్నాయి. ఇక ఆదివారం విలువలు లేకుండా పోయే రోజులు వస్తున్నాయి. ఆదివారం విలువలు పోయే రోజులు వస్తున్నాయి. క్రైస్తవ్యం పాడే రోజులు వస్తున్నాయి. అందుకే ప్రతి క్రైస్తవుడు బాధ్యత ఏంటో తెలుసా? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలట? గట్టి చెప్పండి, ప్రార్థన చేయాలి. బాధ్యత అది మన బాధ్యత, మన ధర్మం. అయ్యా మా దేశాన్ని రక్షించు, మాకు పాలకులు, మంచి పాలకుల్ని, మంచి వ్యక్తులని, మంచి రాజ్యపాలన చేసేవారిని మాకు ప్రసాదించమని అడగవలసిన బాధ్యత మన మీద ఉంది. కారణం పరిస్థితులు మారబోతున్నాయి. అందుకే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ కూడా చూడండి, సరైన రాజు లేడు, యాజకుడు లేడు, ప్రజలు కూడా సరైన వాళ్ళు కాదు. అయినా వీళ్ళు ఏటేటా వినాలి. ఎప్పుడండి? ఏటేటా. గత వారం ఈ జ్ఞాపకం చేశాను, ఆ మాటలు మళ్ళా పొడిగించదలుచుకోలేదు. వాళ్ళు, పురుషుడు ఖచ్చితంగా వారి కుటుంబాలతో దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆరాధన చేయాలి. మనలా ఎక్కడ పెడితే అక్కడ ఆరాధన లేదో, ఖచ్చితంగా వెతుక్కొని వెళ్ళి ఆరాధన చేయాలి. వాళ్ళు నిలబడి అక్కడ ఏ స్థలములో శిలోహు ఉందో, లేకపోతే ఏ స్థలములో మందిరం ఉందో ఆ మందిరం దగ్గరికి వెళ్ళి వారు ఆరాధన చేయాలి. దైవజనాంగమా, అందుకే కాబోలు ఎల్కన్నా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన్ని మీకు 3 మాటలుగా జ్ఞాపకం చేశాను. గత వారం 2 మాటలు అని చెప్పాను, కానీ 3 మాటలుగా రాసుకోండి. ఇది 4వ మాట. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న మాట 4వ మాట. చదువుదాం చూడండి దయచేసి. మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి అధ్యాయం 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపత్యగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున, అండర్లైన్ చేయండి, ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్ని, ఫినెహసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. వినాలి, యెహోవాకు ఎలాగుండిరట? అరా సౌండ్ అలాగుంది. యాజకులుగా ఉన్నారట, యాజకులుగా ఉన్నారట. యెహోవా సన్నిధి. ఎందుకు ఆ పదం వాడాడు? మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. నీకు పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, లేకపోవచ్చు. నీ జీవితంలో అనుకూలమైన వాతావరణం ఉంటే ఒకలాగునా, అనుకూలమైన వాతావరణం లేకపోతే మరోలాగునా ఉండకూడదు అని చెప్పడానికి ఈ కుటుంబం కనబడతా ఉంది. రామతయిం సోఫీమో, రామయత సోఫీమో, రామయుతం సోఫీము, 2 పట్టణాలు. చెప్పాలి ఏంటివి? 2 పట్టణాలు. ఈ పట్టణాలలో ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం గల కారణం ఏంటంటే, పరిస్థితులు ఎలాగున్నా వీళ్ళు, బాగా వినండి, వీళ్ళు వ్యక్తులను చూచేవారు కాదు, దేవుని మాత్రమే చూచేవారు. గమనించాలి, ఎవరిని చూసేవారు కాదు, వ్యక్తులను చూచేవారు కాదు, దేవుని మాత్రమే చూచేవారు. ఆ కాలమున హోఫ్ని,
ఫినెహసు అనేవారు ఎవరో తెలుసా? ఒక ప్రవక్త కుమారులు. ఎవరి ప్రవక్త? ఏలి అనే ప్రవక్త. ఇతనికి 2 కుమారులు. వీళ్ళు ఎలాగున్నారో తెలుసా? తెరవండి సమూయేలు గ్రంథం. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, క్షమించాలి, 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై. ఏమండి ఎలాగున్నారట వీళ్ళు? మళ్ళీ అందరు నాతో చెప్పండి. ఏలి కుమారులు. అది సౌండ్ పెంచి చెప్పకూడదా? ఏలి కుమారులు మిక్కిలి దుర్మార్గులు. చెప్పాలి. ఎలాంటి వారు అటు వీళ్ళు? దుర్మార్గులు కాదు, మిక్కిలి దుర్మార్గులు. అంటే ఇలాంటి దుర్మార్గులు మరొకళ్ళు లేరన్నమాట. మిక్కిలి దుర్మార్గులట. రెండవది, వీళ్ళట యెహోవాను ఎరుగని వారట. వినాలి మీరు. ఎవరిని ఎరుగని వారు? గట్టి చెప్పండి. అప్పుడప్పుడు ఏం వాడతావు నీవు? ఆ పాస్టర్ గారండి, ఆ పాస్టర్ గారు ఎలాంటోడు తెలుసా అండి, వాళ్ళ పిల్లలు ఎలాంటోళ్ళో తెలుసా అండి అంటావు కదా. ఎల్కానా కుటుంబం జ్ఞాపకం చేస్తున్న మాట, ఎల్కానా కుటుంబం జ్ఞాపకం చేస్తున్న మాట. షిలోహులో ఉన్న ఆ మందిరములో, ప్రత్యక్ష గుడారములో, ఆ మందస్సము దగ్గర యాజకులు ఎవరో తెలుసా? ఏలి ఒక అద్భుతమైన ప్రవక్త. కానీ అతని కుటుంబీకులు మాత్రం యెహోవాను ఎరుగని వారు. వినాలి. ఎవరిని ఎరుగని వారు? యెహోవాను ఎరుగని వారు, దేవునికి దూరమైన వారు. వారు మిక్కిలి దుర్మార్గులట. మిక్కిలి దుర్మార్గులట. బాగా మనసు పెట్టాలి, బాగా మనసు పెట్టాలి, బాగా మనసు పెట్టండి. అంటే వీళ్ళకి మందిరానికి వెళ్లకుండా ఉండడానికి కారణం ఉందా లేదా మాట్లాడాలి. మందిరానికి వెళ్లకుండా ఉండడానికి కారణం ఉందా లేదా మాట్లాడరే? అర్థం కాలేదా? మందిరానికి, షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళకుండా ఉండడానికి కారణం ఉందా లేదా? మేము రాము అనడానికి కారణం ఉందా లేదా? ఉంది. ఎందుకని? ప్రవక్త మంచోడు కాదు, వాళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదు, పైగా ఎవరేళ్ళ యాజకులు? యెహోవాను ఎరుగని వారు. అసలు యాజకత్వం చేయాలంటే దేవుణ్ణి ఏం చేయాలి? ఎరిగిన వాడై ఉండాలి కదా. ఎరుగని వాడు యాజకుడుగా ఉన్నాడు. పైగా పోనీ యాజకుడుగా ఉంటే ఉన్నాడు, ఏదో నేర్చుకుంటాడేమో అనుకుంటే, ఏదో నేర్చుకుంటారేమో అనుకుంటే వీళ్ళు ఎలా ఉన్నారట? మిక్కిలి దుర్మార్గులు. వినండి, ఎలాగున్నారు వీళ్ళు? ఇంకా గట్టి చెప్పండి. మిక్కిలి దుర్మార్గులు. అక్కడ తాగారా? వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? తెరవండి. అదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. 2:17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు. ఏంటట చేసే పని? ఎవరైనా వచ్చి దహన బలి అర్పించిన దాన్ని ఉడకకుండానే, మాంసం తీసుకొని ఉడకకుండానే, అది దేవునికి ఇవ్వకుండానే వాళ్ళు తినేస్తూ, ఇంకా చెప్పనా, ఆ మందిరానికి వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. ఈ మాటలు సరదాగా వింటున్నారా? ఈ మాటలు సరదాగా వింటున్నారా? ఏదో కాలక్షేపం చెప్తున్నాను అనుకుంటున్నారా? ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు ఇవి. ఒక దైవజనుడు, అతని కుటుంబం, ఒక సంఘము, లేకపోతే దేవుని ఎరిగిన ప్రజలు గుర్తుపెట్టుకోవలసిన మాటలు. ఏలి ప్రవక్త, కానీ బిడ్డలను సరిగా పెంచలేకపోయాడు. ఏలి చాలా గొప్పోడు, కానీ దేవుని కుటుంబం ఎలా ఉంచాలో ఏలికి అర్థం కాలేదు. ఆ పిల్లలకు దేవుడే తెలీదు. అర్థం చేసుకోండి. ఎవరిని ఎరుగని స్థితిలో పెంచాడు? దేవుణ్ణి ఎరుగని స్థితిలో. ఈరోజు నీ బిడ్డలకు దేవుడు తెలుసా? దేవుని గుర్తు చేస్తున్నావా? దేవుడు గుర్తుంచే మాటలు చెబుతున్నావా? నీ బిడ్డలకు దేవుని కూర్చున్న సంగతులు బోధించగలుగుతున్నావా? చిన్ని పిట్ట కథలు చెప్పావు. దెయ్యం అంటే భయం నేర్పావు, కుక్కంటే భయం నేర్పావు, గడ్డం పెంచుకున్నవాడు భూచోడని చెప్పావు. కానీ పుట్టించిన దేవుడు ఉన్నాడన్న సంగతి సమాజానికి చెప్పావా? బిడ్డలకు బోధించావా? ఇదిగో ఏలి అట ప్రవక్త, యాజకుడు, కానీ
ఆ యాజకుని పిల్లలకు ఎవరు తెలియదు, యెహోవా ఎవరో ఎరుగరట. కానీ ఏమయ్యారు? యాజకులైపోయారు. ఈరోజు క్రైస్తవ్యం పాడవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తి ఏంటో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈవేళ ఎవరు పడితే వారు సేవ. క్షమించాలి నన్ను. సేవ అంటే 2 మాటలు చెప్పేది కాదండి. సేవ అంటే ఏదో 2 మాటలు వాక్యాన్ని ప్రకటించేది కాదు. దేవుని దగ్గర ఒక లెక్క ఉంది, మర్చిపోవద్దు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తా. యాజకుడు షిలోహులో ఉన్న మందిరం దగ్గరికి ప్రతి ఇశ్రాయేలుడు వెళ్ళాలా. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? షిలోహులోనే ఉంది. చెప్పండి, ఎక్కడుంది? షిలోహులోనే ఉంది. ఇప్పుడు ప్రతి ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళాలా? షిలోహు దగ్గరికి వెళ్ళాలి. కానీ వెళుతున్న స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. వీళ్ళు దహన బలి అర్పించే ఆ బలులను పాడు చేస్తున్నారు. వీళ్ళు దేవుణ్ణి ఎరుగని వారుగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఏలీ కుమారులు. పోనీ ఏలీకైనా ఆ భయం ఉందా అంటే ఆ భయము ఏలీకి లేదు. ఏలీ గురించి కూడా దేవుడు బాధపడతాడు. ప్రజలు ఎలాగైపోయాడు తెలుసా? అరే బాబోయ్, అసలు ఆ మందిరానికే వెళ్ళకూడదురా బాబు అన్నట్లుగా అయిపోయారట. ఎందుకట? అసహ్యం వేసిందట మందిరం అంటే. మనసు పెట్టాలి, మీరు మనసు పెట్టాలి. మందిరం అంటే ఏమేసింది? గట్టి చెప్పండి. అసహ్యం. ఆ మందిరానికి వెళితే అసహ్యం. అక్కడ వ్యభిచారం జరుగుతుంది, అక్కడ పాపం జరుగుతుంది, అక్కడ దైవ భయం లేదు, అక్కడ దేవుని ఎరిగిన ప్రజలు లేరు. కారణాలు వీళ్ళకున్నాయి. దైవ జనాంగమా, కారణాలతో పని వీళ్ళకి లేదండి. ఆ దైవజనుడితో పని వీళ్ళకి లేదండి. ఆ మూర్ఖమైన పిల్లలతో వాళ్ళకి పని లేదండి. వాళ్ళకి పనిల్లో ఎవరితో తెలుసా? ప్రత్యక్ష గుడారములో ఉన్న దేవునితోనే పని. మనసు పెట్టాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఎవరితో పని? వాళ్ళకి దేవునితోనే పని. ప్రియ తల్లి, సోదరి సోదరుడా, కారణాలు వెతుకుతున్నావా? కారణాలు వెతుక్కుంటున్నావా? దేవుని సన్నిధికి నువ్వు దూరం కావడానికి కారణాలను నీ ముందు పెట్టడానికి సాతానుడు ఎన్నో గలిబిలు చేస్తాడు. కారణాలు వెతుక్కోకు. దేవుణ్ణి స్తుతించడానికి కూడా కారణాలు ఉండాలి. అందుకే మనం గత వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నిత్యం మనకు గుర్తొచ్చే పాట ఏ పాట? దేవ సంస్తుతి చేయవే శ్రీమంతుడగు యెహోవా, సంస్తుతి చేయవే మనసా దేవుని స్తుతించు అని చెబుతూ, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జాబు లేవియును లేకుండా చేయును. నెక్స్ట్, ఆ కారణము చే. ప్రతి చరణంలో ఏముంటుంది తెలుసా? ఆ కారణము చే దేవా అంటే నేను స్తుతించడానికి ఒక కారణం ఉంది అన్నట్లుగానే నువ్వు మానడానికి కూడా కారణాలు ఉంటాయి. నువ్వు దూరం అవడానికి కూడా కారణాలు ఉంటాయి. నువ్వు దూరపరచబడ్డానికి కూడా కారణాలు ఉంటాయి. ఇక్కడ ఎల్కానా కుటుంబానికి కారణాలు ఉన్నాయి. ప్రజలెవ్వరూ షిలోహు మందిరానికి రావడం లేదు. కారణం ఏంటంటే వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు ఈ పనికి మనోళ్ళు. మందిరం యొక్క విలువ తీసేశారు ఈ పనికి మనోళ్ళు. ప్రవక్త యొక్క విలువ లేదు ప్రవక్తకి ఈ పనికిమాల కుటుంబాన్ని బట్టి. తల్లి, నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సేవకుని కుటుంబాన్ని కూడా పెట్టి మాట్లాడుతున్నాడనంటే సేవకుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో పాఠం నేర్పుతున్నాడు కదా. ఈ మాటలు చదువుతుంటే నాకు కూడా భయం వేసింది. ఒకంత ఆలోచనలకు వెళ్ళింది. ఒకంత దేవుడు కూడా ఎవరిని విడిచిపెట్టడా? సేవకుడైనా ఎవరైనా విశ్వాస అయినా దేవునికి విరుద్ధంగా బ్రతికితే ఎవరిని దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదండి.
ఏమంటే మెడ విరిగి చచ్చిపోయాడండి ఏలి. యుద్ధంలో భయంకరంగా హత్య చేయబడ్డారండి పిల్లలు. అతని కుటుంబాన్ని గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ మాటలకి ఎందుకు జ్ఞాపం చేస్తున్నాను తెలుసా? ఏ వ్యక్తి నేరాన్ని, ఘోరాన్ని, పాపాన్ని నువ్వు తీయలేవు, మొయ్యలేవు. వ్యక్తుల వైపు కాదు నీ చూపు. నువ్వు ఎవరిని చూడాలి? వీళ్ళు ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. ఎక్కడికి పోతారు? అందరూ మానేశారు ప్రజలు, వీళ్ళు మానలేదు. అసహ్యం అనుకుంటున్నారు ప్రజలు, వీళ్ళకి ఈ మనుషులతో పని లేదు. ఈ మనుషులతో పని లేదు వాళ్ళకి పనులు ఎవరితో తెలుసా? దేవునితో. నీ విశ్వాస యాత్రలు ఉండాలి తెలుసా? దేవునితోనే పని ఉండాలి. ఏ వ్యక్తిలోనైనా నువ్వు దేవుణ్ణి చూడాలా, ఏ వ్యక్తిలోనైనా నువ్వు దేవుణ్ణే గుర్తించాలా, ఏ వ్యక్తిలోనైనా దేవుని వైపే నీ మనసు పెట్టాలా. వ్యక్తిగత విషయాలకు పోవద్దు సుమా. అసలు పొర్రపాటును కూడా మాట్లాడుకోవద్దు. నన్ను క్షమించాలి. ఎవరు తప్పు చేస్తే ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఎవరిస్తారు? మరి నీకెందుకు బాధ? ఎందుకు కారణాలు వెతుకుతున్నావు? నేనండి రాకపోవడానికి ఆ మనిషే కారణం అండి, నేను రాకపోవడానికి ఆ వ్యక్తే కారణం అండి. వ్యక్తుల వైపు నీ చూపు. అసలు విశ్వాసివేనా నీవు? ఇన్ని సంవత్సరాలు నీ విశ్వాస యాత్రలో ఇంకా తప్పులు వెతుకుతున్నావంటే, తప్పులు చూస్తున్నావంటే, తప్పుల కొరకు కనిపెడుతున్నావంటే విశ్వాస యాత్రలో ఉన్నావా? అసలు నీ పాత్ర ఏమైంది? ఎంతకాలం ఉంటావో తెలియనటువంటి మన బ్రతుకులలో వ్యక్తుల వైపు నీ గురి. ఆడండి ఎంత మూర్ఖుడో తెలుసా అండి, ఆడు ఎలాంటోడో తెలుసా అండి, ఈడు ఇలా చేస్తున్నాడండి, ఆడు అలా చేస్తున్నాడండి, ఈడు ఇలాగా అనుకుంటున్నావే, మాటలతో కాలక్షేపం చేస్తున్నావే. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఎన్నో మార్లు చదివిన వాక్యం అండి. ఎంత పాఠం రాశాడండి. ఒక అధ్యాయంలో 2-3 వచనాల్లో ఇంత పాఠం ఉందా? ఇంత పాఠం ఉందా? నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి బైబిల్ ఇంకా మనకు అర్థం కాలేదు, ఇంకా అర్థం కాలా. నా తండ్రి అన్ని సంవత్సరాలు సేవ చేశారు, నా తండ్రికి కూడా తెలియని విషయాలు ఉన్నాయి. నేను సేవ చేస్తున్నాను, నాకు అర్థం కాని సంగతులు ఇంకా ఉన్నాయి. నా కుమారులు సేవ చేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాని సంగతులు కూడా ఉండొచ్చు. బ్రతుకున్నంత వరకు అర్థం కాని సంగతులు ఎన్నో ఉన్నాయి, వాటిని అన్వేషణ చేయాలి. దైవ జనాంగమా, అడగండి. ఎల్కానా, నువ్వు ఆ మందిరానికి వెళ్తున్నావు కదా, అందరూ మానేశారుగా, నువ్వు మానేచ్చుగా. ఎల్కాన్ ఏమంటాడు తెలుసా? నాకు కానీ నా కుటుంబానికి కానీ మనుషులతో పని లేదయ్యా, నాకు పన్నల్లా ఎవరితోని? ఇంకా గట్టి చెప్పండి. నీ సహవాసం ఎవరితో ఉండాలా? దేవునితో. అసలు నువ్వు దేనికి వచ్చావు అది నీకు అర్థం కావాలిగా. తెరవండి మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 9వ వచనం అనుకుంటున్నాను. చూడండి, 1వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్నో వచనం నాన్న? 8వ వచనం చదువు నాన్న. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమునందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. 1వ అధ్యాయములో 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు. ఏమంటే వినాలి, అందరూ చెప్పండి. మన ప్రభు అయిన, మన గట్టిగా చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు. అంటే ఎక్కడ పిలిచాడు? ఆయనతో సహవాసానికి పిలిచాడు. ఇప్పుడు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? మనసు పెట్టండి, ఇంకా గట్టి చెప్పండి. అంటే నీ సహవాసం ఎవరితో? నువ్వు ఎవరి సన్నిధికి వచ్చావు? ఎవరు పిలిస్తే వచ్చావు? ఎవరు ఆకర్షిస్తే వచ్చావు? దేవుడు కదా నేను ఆకర్షించింది, దేవుడు కదా నేను పిలిచింది, దేవుడు కదా తన సహవాసానికి నేను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు నువ్వు మనుషుల మీద కారణాలు చెప్పి సహవాసాన్ని ఎవరితో పోగొట్టుకుంటున్నావు? దేవునితో. దేవునితో. నీ సహవాసం దేవునితో మర్చిపోకు. దేవునితో. మనుషుల వైపు కాదు, మనుషుల కొరకు కాదు. ఒక
ఒకవేళ నీ జీవితంలో మనుషుల మీద ఆనుకుంటే రేపొద్దున లెక్క ఏమని చెప్తావు? పలానోడు కారణం అని అంటే ఆయన అంటాడు తెలుసా, ఏమని తెలుసా? విశ్వాసుల జాబితా పెట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా అంతా పెట్టి, ఇదిగో హనోక్ ఇలా బ్రతికాడు, మోషే ఇలా బ్రతికాడు, ఈడలా బ్రతికాడు, ఇలా బ్రతికారు, వీళ్ళు 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 అని చెప్పి ఇంతమంది విశ్వాసుల జాబితా అంతా రాసి, ఆనందబాబు ఎవరి వైపు చూడమన్నాడు తెలుసా? మనుషుల వైపు కాదు, వాక్య వైపు చూడమన్నాడు. అన్నా ఏ సైకిల్ చేయొద్దు అన్నాడు, వాక్య వైపు చూడమన్నాడు. అని ఏమంటాడు తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో విశ్వాసమునకు కర్తయు. ఎవరు నోట్ చేయండి. అబ్రామును చూడు అనలేదే. విశ్వాసులకు తండ్రి కదా అబ్రాము. నువ్వు అబ్రామును చూడనలా. అబ్రాము జీవితం నీకు మాదిరిగా పెట్టాడే కానీ అబ్రాము నీకు ఆధారం కాదు నాయనా. మోషే జీవితం నీకు ఆధారమే కానీ, ఏమన్నా మనసు పెట్టాలి, నీకు మాదిరే కానీ ఆ మోషే నీకు ఆధారం కాదు నాయనా. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడు నాయనా. ఎవరి వైపు చూడు? గట్టి చెప్పండి. అంటే ఎవరి వైపు చూడాలా? మరి వ్యక్తులు ఎందుకు వైపు చూస్తున్నావు? ఎందుకు వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడతావు? వ్యక్తుల గురించి మాట్లాడమంటే అర్థమేంటో తెలుసా? వ్యక్తిత్వంలో ఇంకా నువ్వు ఎదగలేదని అర్థం. వ్యక్తుల గురించి మాట్లాడకో, వ్యక్తుల గురించి ఆలోచించకు. వీళ్ళు ఉన్నారే, పరిస్థితులు అనుకూలంగా లేవు. తెరవండి సమూయేలు గ్రంథములోనే 2వ అధ్యాయంలో దయచేసి 15 చదువుదాం. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పని వారు వచ్చి 10 పశువును వధించు వానితో యాజకుని వడ్డించుటకై మాంసమిమ్ము. ఏం కావాలి వీళ్ళకి? ఈ కుటుంబానికి ఏం కావాలా? మాంసం. ఆ మాంసము కొరకే కదా అనేక రకాలైన విపత్తులు. అందరికి మొక్కేశాడు కానీ నాకు మొక్కేశాడా? సమస్య అదే కదా. అరే మొక్క గురించా? ఏమన్నా మొక్క గురించా? మొక్కల కోసం ఆగిపోతావా? మీకు తెలుసా, సహవాస విందు, ప్రేమ విందు ఏర్పాటు చేసుకున్న దేవుని పిల్లలారా, ఈ 18 సంవత్సరాలు విజయవంతముగా జరిగించబడిందంటే మనసు పెట్టండి, ఎవరి కృపను బట్టి. కానీ మీకు తెలుసా, అపోస్తుల కార్యాలు చదివితే తిండి గురించే ఆగిపోయారట సంఘం. ఒరే వాళ్ళకి ఎక్కువ ముక్కేస్తున్నాడు రా, మనకు తక్కువ ముక్కేస్తున్నాడు రా, వాళ్ళకేమో ఇంత వేస్తున్నాడు రా, మా వాళ్ళకేమో అని చదువుకోండి అపోస్తుల కార్యాల్లో. ఈ వాళ్ళు కూడా ముఖాలు చూడకుండా తిందురుగాక. మనం చూసే పని ఏంటంటే వాళ్ళకి ఎంత వేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. అది మన సమస్య. మనం ఎలాగేస్తున్నాం తెలుసా? ఈడు మా ఓడే అని మొక్క ఎలాగేస్తున్నాం, కొత్త అలాగేస్తున్నాం. ఏమండి, మనమందరం ఒకే కుటుంబం అండి. మనమందరం ఒకే కుటుంబం. ఈ కుటుంబాన్ని కట్టుకున్నది ఎవరో? గట్టి చెప్పండి. దేవుడే పిలుచుకున్నాడు సహవాసానికి. వీళ్ళంతా మనుషుల వైపు కాదు, మాంసం కొరకు బ్రతుకులు మార్చేసుకున్నారండి వీళ్ళు. ఎవరో? ఏలీ పిల్లలు. వ్యభిచారులుగా, పాపాత్ములుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా, దౌర్భాగ్యులుగా పరిశుద్ధాత్ముల చేత చరిత్రలో రాయబడిన కుటుంబంగా మార్చబడింది ఏలీ కుటుంబం. దుష్టులు కూడా నీ చుట్టూ ఉంటారు. ఒక్క మాట నేను చెప్పాలి, బోధ చేయడానికి బాధ్యత నాకు అప్పగించాడు. దీనిలో పవిత్రంగా ఉండకపోతే సమస్య ఎవరిదే? సమస్య ఎవరికే? నాదే. నేను ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అనాలోచనగా బ్రతుకుతున్నా, నా బ్రతుకు సరైనది కాకపోయినా లెక్క ఎవరు అప్పగించాలా? నేనే. ఏలిని వదిలేశాడా నన్ను వదిలేయడానికి? దేవుని పేరట నిలబడిన వారిని విడిచిపెట్టాడా దేవుడు నన్ను విడిచిపెట్టడానికి? అందుకే వ్యక్తుల వైపు కాదు నీ విశ్వాసం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా అంటాడు, మీరు చదవక్కర్లేదు, నాతో చెప్పండి. మీ విశ్వాసము, నాకు వినబడింది కదా, మీ విశ్వాసము, కొంచెం సౌండ్ పెంచి చెప్పకూడదా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును, దీన్నే మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకుంటే శక్తిని ఆధారం చేసుకోలేవు.
శక్తిని ఆధారం చేసుకోలేవు. దేవుని శక్తి మీద ఆధారపడితే నీ విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు నీ మాటలు మనుష్య సంబంధమైన మాటలు రావు, విశ్వాస సంబంధమైన మాటలే వస్తాయి. నీ మాటల్లో విశ్వాసం కనపడుతుంది, నీ ప్రార్థనలో విశ్వాసం కనపడుతుంది, నీ చూపులో విశ్వాసం కనిపిస్తుంది. అప్పుడు ఏ వ్యక్తిని చూసినా విశ్వాసలాగే కనపడతా. మీరు ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర కోపంగా ఉన్నప్పుడు మీ ఆయన గారిని చూడండి, ప్రపంచంలో అంత రాక్షసుడు ఎవడ కనపడ్డాడు. ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు నీ భార్యను చూడండి, ప్రపంచంలో ఉన్న, ఇది అంత సీరియస్గా ఉన్నారేటండి, ఇంకెవరు కనపడరు. ఆ కోపాన్ని దించుకొని చూడండి, హీరోలా కనపడతాడు. అప్పటికప్పుడే అంతకుముందు ఎలా కనపడ్డాడు, విలన్. మరి సాయంకాలం అయ్యేసరికి హీరోగా మారిపోతాడు. ఇంతకు ఆయన మారలా, నీ మనసు మారింది, మనసు మారింది. అప్పుడేమంటావు, కోపం వచ్చినప్పుడు ఈ పనికి మాలుడుతా అంటావో లేదో మీరే మనసులో మీరే గుర్తు చేసుకోండి. ఇప్పుడు మారింది ఏది? నీ ఆవేశం, నీ ఆలోచన. అంతకుముందు ఆలోచన వేరు, ఇప్పుడున్న ఆలోచన వేరు. దైవ జనాంగమా, మన వ్యక్తిత్వంలో మార్పు వస్తే మన ఆలోచనలు కూడా ఏమవుతాయి, మారిపోతాయి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారే, వ్యక్తుల వైపు కాదు వీళ్ళ చూపు, మనుషుల వైపు కాదు వీళ్ళ చూపు, మాటల మీద కాదు వీళ్ళ ఆలోచన. వీళ్ళ గురి అంతా ఎక్కడో తెలుసా? షిలోహులో దేవుని మందిరం ఉన్నది. వాళ్ళకేం గుర్తు? షిలోహులు ఎవరున్నారు చెప్పండి? దేవుని మందిరం ఉంది, అచ్చట దేవుడు ఉన్నాడు. చెప్పాలి, అక్కడ ఎవరున్నారు అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? దేవుని దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు? దేవుని దగ్గరికి. ఎవరి కోసం వెళ్తున్నారు వీళ్ళు? దేవుని కోసం వెళ్తున్నారు. ఎవరిని స్తుతించడానికి వెళ్తున్నారు? దేవుని స్తుతించడానికి. వీళ్ళ మనసంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద. ఆయన మీద ఆనుకొని ఉన్నారండి, ఆయన మీదే బ్రతుకుతున్నారండి. అందుకే వీళ్ళ చూపు అలా లేదు. అందుకే తెరవండి దయచేసి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి. సమూయేలు మొదటి గ్రంథములోనే 2వ అధ్యాయం 22వ వచనం. 2:22. ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తమ కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిని పడగా. ఏమండి, ఏం పడిందట? చెవి మాట పడుతుందట. ఎవరితో వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు? పరిచర్య చేయుటకు, సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఏమంటున్నాడు? మీరు చేసిన చెడ్డ కార్యములు చాలు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇందాక చెప్పేశాను మీకు, పరిచర్యను పాడు చేస్తున్నారు. పరిచర్య పాడు చేస్తున్నారు, దేవుని సన్నిధికి అవమానం తెస్తున్నారు, దేవుని మందిరం అంటే అపకీర్తి తెస్తున్నారు. ప్రజలందరూ అనుకున్నారట, ఓరు బాబోయ్, ఇంకా మందిరం పేరే ఎత్తకూడదు. ఎందుకు? అసహ్యం వచ్చిందట ప్రజలకి. ఏమొచ్చింది? గట్టి చెప్పండి, ఏమొచ్చింది? అసహ్యం. మందిరం అంటే అసహ్యం వచ్చిందట. ఆ మాట కూడా చదువుదాం, చూడండి. ఇందాక చదివాం, మళ్ళీ చదువుదాం. 2వ అధ్యాయంలో 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు. అసహ్యం వినాలి. మందిరం అంటే ఏమొచ్చింది చెప్పండి? అసహ్యం వచ్చింది. ఎందుకని? పరిచర్య చేసే స్త్రీలను పాడు చేస్తున్నారు, బల్లర్పించే మాంసాన్ని తెగదినేస్తున్నారు. పైగా యాజకుడి కంటే ఎవరు గొప్పరా, మాకు తీసేయి అంటున్నారు. ఇప్పుడు దేవుని పని పాడు చేస్తున్న సందర్భాలు వచ్చాయి. ఒక మాట చెప్పనా? ప్రజలు అసహ్యపడడం కాదండి, దేవుడే బాధపడుతున్నాడు. వినాలి మీరు. ఎవరు బాధపడుతున్నారు? దేవుడు. ఎక్కడా? తెరవండి. అదే 2వ అధ్యాయంలో 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములు
మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు. ఒరే బాబో నాయనా ఏలే, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు. వినాలి, నాకంటే నీ కుమారులను ఏం చేశావు? గట్టి చెప్పండి. అరే అంత మౌనంగా ఉన్నారే. నాకంటే నీ కుమారులను ఏం చేశావు? గొప్ప చేశావు. ఎవరికంటే? దేవుని కంటే. ఎవరు గొప్పట? కుమారులు. నా నైవేద్యాన్ని, నాకు వచ్చే వాటిని నువ్వెందుకు చేసావు తెలుసా? నీకు క్రొవ్వు పట్టింది అంటున్నాడు. అమ్మో, ఏం పట్టింది? గట్టి చెప్పండి. క్రొవ్వు పట్టింది. ఏమనుకోదే? అప్పుడప్పుడు మనం వాడే పదం ఏంటి? నీకు నేను అనకుండా అనేసరేట్రా. దేవుడు కూడా అన్నాడు, దేవుడు కూడా అన్నాడు, నా వలన స్వస్థత పొందకుండానట్లు మీ హృదయము క్రొవ్వినది. నా వలన నీకు స్వస్థత రావడం లేదు, కారణం నీ హృదయం క్రొవ్విందే. దైవ జనాంగమా, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కుటుంబం ఎలాంటిదో తెలుసా? పరిస్థితులు ఎలాగున్నా, కారణాలు కనబడుతున్నా, కారణాలు ఏమైనా, కారణాలతో వీళ్ళకి పని లేదో. మరి నువ్వెలాగున్నావు తల్లి? నువ్వెలాగున్నావు? రామతయిం సోఫీము కుటుంబంలో ఉన్న, ఆ గ్రామంలో ఉన్న వీళ్ళ కుటుంబం ఉందే. గత వారం మీకు జ్ఞాపకం చేశాను, మధ్యలో బ్రేక్ చేశాను. వీళ్ళు ఎంత దూరం నడిచేయాలో తెలుసా? బేతేలుకును, వినాలి, బేతేలుకును ఈ షిలోహుకు మధ్య దూరం దాదాపు 10 మైళ్ళు. ఎంతండి? బేతేలుకును షిలోహు మధ్య. ఈ బేతేలుకును ఈ దాదాపు రామాకి అప్రాక్సిమేట్లీ, అంటే దాన్ని ఎలా చెప్పాలంటే, అంటే కొంతమంది భక్తులు రాసిన మాట ప్రకారం సుమారు 5 నుండి 8 కిలోమీటర్, అంటే 8 మైళ్ళు. అంటే సాధారణంగా అనుకుందాం 18-20 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తున్నారట వీళ్ళు. వింటున్నారన్నమాట. ఎంత దూరం అండి? 18 నుండి 20 మైళ్ళు. కిలోమీటర్లు కాదు, మైళ్ళ దూర ప్రయాణం అంటే వీళ్ళదే. అంత దూర ప్రయాణం అట. మరి మందో? నన్ను క్షమించాలి. ఒకసారి ఆలోచన చేయి. మన ప్రయాణం ఎంతసేపురా? ఎంత దూరం ప్రయాణం చేస్తున్నావు? బైబిల్లో ఒక ఆయన, కొత్త నిబంధనలో ఒక ఆయన ప్రయాణం చేశాడు. ఎవరో చెప్పాలా? కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో ఒక ఆయన ప్రయాణం చేశాడు. సౌలు గారా? పౌలు గారా? ఇంకెవరు మీకు గుర్తు రాలేదా? ఒక ఆయన, అయ్యో బాబోయ్, ఒక ఆయన. ఇంకొక ఆన్సర్ చెప్తాను. ఎంత దూరం ప్రయాణం చేశాడు పక్కన పెడతాను. ఒక ఆయన పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. పోనీ ఇంకా అర్థం ఎలా చెప్తాను, అది ఆబ్జేరా బాబు. మంత్రి, వింటున్నారా? ఎవరతడు? మినిస్టర్. ఏ మినిస్టరు? ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. డబ్బున్నవాడా డబ్బు లేనుడా? గట్టి చెప్పండి. ఏమికి ప్రయాణం చేస్తున్నాడు? రథం ఎక్కి. అప్పుడు భలే విచిత్రం ఉంటుంది. పరిశుద్ధాత్ముడట ఫిలిప్పుని పిలిచి, నా కుమారుడు రథం మీద ప్రయాణం చేస్తున్నాడు, ప్రభువా నేనేమి చేయవలను? నువ్వు పరిగెత్తుకొని వెళ్ళవలను. ఫిలిప్ ఎలాగలాలా? మీరు మాటలు పట్టుకోండి. ఫిలిప్ ఏమో రన్నింగ్, ఆయనదేమో రథం. ఈంది చెప్పండి, రన్నింగ్. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అతనికి వాక్యం ప్రకటించడానికి పరిగెత్తుకొని వెళ్ళాడు ఫిలిప్పు. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు దాన్ని కొంచెం మార్చి చెప్తాను. పన్ను కట్టుకొని పరిగెత్తాడు. అర్థమైందా? ఏం కట్టుకొని అంటే సువార్తే పని. ఆ పనిలో
పరిగెత్తాడు ప్రభు కొరకు. ఆరాధించడం పని. అందుకొరకు ఏం చేశాడు తెలుసా? ఇతడు కూడా రథం మీద వెళ్ళాడు. నీ ఆత్మీయ జీవిత ప్రయాణంలో, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్న ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రభు కొరకు పరిగెత్తే మనస్సు నీకుందా? ప్రభు కొరకు పనిచేసే మనస్తత్వం నీకుందా? ప్రభు కొరకు, ప్రభు పనిలో యథార్థమైన మనస్సు పరిగెత్తగలవా? ఫ్రంట్కి వచ్చండి. పని కట్టుకొని పని చేశారు. ఏమండి, అంత దూరం ప్రయాణం చేశారు, మరి నువ్వేం చేసావు? నన్ను క్షమించాలి, ఏమనుకోకండి. మన సార్ వందనాలు చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. పాటలు అయిపోయిన తర్వాత వచ్చేవారా? నేను వస్తానన్నా. సిద్ధపడడం లేదా? సిద్ధపాటు లేదా? పని కట్టుకొని పని పెట్టుకొని పరిస్థితులు, కారణాలు ఏమైనా మనుషుల వైపు కాక దేవుని కొరకు ప్రయాణం చేశారు వాళ్ళు. మరి మన ప్రయాణం ఏంటి? మన ప్రయాణం ఏంటి? మరొక మాట నేను చెప్పాలి, వివరణ ఇది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? రామా నుండి. మీకు మ్యాప్ కనిపిస్తుంది. మీరు పాత నిబంధనలో మీరు మ్యాప్లు చూస్తే రామా అనేది ఒక పట్టణం. వీళ్ళ ఊరు ఏ ఊరని చెప్పాను? ఏ ఊరని చెప్పాను పోయిన వారం? ఈయనదే ఊరు. 2 ఊర్లు కలిపి ఉన్నాయని చెప్పాను. రామా ఇమ్సుఫోను, రామతయిమ్సుఫోను 2 ఊర్లు అవి. రామయుతం, సొఫీము 2 ఊర్లు. కానీ ఒరిజినల్గా ఈయనదే ఊరు 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఉన్న ఊరే ఊరు, సొంత ఊరే ఊరు రామా. కానీ ఎన్ని ఊర్లకి పేరు తీసుకొచ్చాడు? సొఫీముకు కూడా. గత వారం మీకు వివరణ ఇచ్చాను. 2 ఊర్లు కలిసే ఉంటాయి. ఉదాహరణకి జంబుపట్నం, కోరుకొండ 2 కలిసి ఉంటాయి, విడిగా ఉంటాయా? చెప్పాలా? గానుగూడెం, కోరుకొండ, కాపవరం, కోరుకొండ కలిసి ఉన్నాయి, విడిగా ఉన్నాయా? కలిసే ఉంటాయి. హైదరాబాద్ అంటాం మన పేరుకి. హైదరాబాదులో ఎన్ని ఊర్లు కలిసాయి మీకు తెలుసా? అవన్నీ కలిపే ఉంటాయి. అలాగే రామ అనేది ఈయన సొంతూరు. కానీ సొఫీము 2 కలిసి ఉన్నాయి. ఈ 2 పట్టణాలకు ఏం తీసుకొచ్చాడు? వన్నె తెచ్చాడు. వినాలి, ఎలాంటి పరిస్థితుల్లో కారణాలు వెతకడం లేదు. అందుకే కారణాలు వెతక్కో. కారణం చెప్పావంటే అర్థం తెలుసా? నీ ఆత్మీయ స్థితి ఇంకా ఎదగలేదని అర్థం. నన్ను క్షమించండి, నువ్వు ఆత్మీయుడు అయితే కారణాలు వెతకో, కారణాలు చూడవు. వీళ్ళు ఏం చూస్తున్నారు? కారణాలతో పని వీళ్ళకి లేదు, వ్యక్తులతో పని వీళ్ళకి లేదు, వ్యక్తులతో పని లేదు, యాజకునితో కూడా పని లేదు, యాజకుని వ్యక్తిగత విషయాలతో వీళ్ళకి పని లేదు. వాళ్ళు దుర్మార్గులే, పాపాత్ములే, వ్యభిచారులే, భయంకరులే. కానీ కారణాన్ని వెతుక్కోలేదు. మనుషుల వైపు కారణాలు వెతక్కో, కారణాలు వెతక్కో. వెతికావా ప్రమాదంలో పడతావు. నన్ను క్షమించాలి. మనుషుల వైపు కారణం. ఆడు ఎలాంటోడో తెలుసా అండి? ఆడు ఎలాంటోడైతే నీకెందుకు? అసలు నువ్వు ఎలాంటి దానివి నువ్వు చూసుకో. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మన సమస్య ఏంటంటే, మన మొహం చూసుకుంటామా, పక్కోళ్ళ మొహం చూస్తామా? చెప్పండి. మన మొహం చూస్తాం, కానీ మనం చేసే సమస్య ఏంటి చెప్పనా? అద్దంలో నిజంగా మన మొహం చూసుకుంటున్నాం, కానీ వాక్యం అని అద్దం దగ్గర మాత్రం పక్కోళ్ళ మొఖాలు చూస్తున్నాం. అందుకే అద్దము వలె దిద్దును మమ్ము, అగ్ని వలె కాల్చును చేత, అద్దము వలె దిద్దును మమ్మున్, అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని వలె కాల్చును చేతన్. ఎంత అద్భుతమైన పాట అండి. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికేను. అయ్యా, నీ వాక్యము మాకు ఈవిగా దొరికింది. ఈవి అదొక వరం, అదొక కృప, అదొక బహుమానం. నీ వాక్యమయ్యా, నీ వాక్యం మమ్మల్ని అద్దము వలె దిద్ది మా జీవితాన్ని కడుతుంది. దైవ జనాంగమా, ఎల్కానా కుటుంబాన్ని గురించి ఎన్ని మార్లు చదివాం? మనం ఏం చదివాం?
ఆయనకి 2 భార్యలు ఉండిరి, అన్న ప్రార్థించాను, పిల్లల కరిను. ఇదే చదివావు కానీ పై వచనాలు ధ్యానం చేశామా? ఎంత అద్భుతమైన మాటలు దాగి ఉన్నాయి. 2 పట్టణాలకు వన్నీ తెచ్చాడు. ఏమండి, పరిస్థితులు ఏమైనా, కారణాలు ఏమైనా, అన్నిటికీ పైన ఉన్న కుటుంబం. పరిస్థితులు ఏమైనా, కారణాలు ఏమైనా, ఏమండి, కారణాలు వెతుక్కున్న కుటుంబం కాదు. కారణాలు వెతుక్కున్న కుటుంబం కాదు, ప్రభు కొరకు నిలబడిన కుటుంబం. అందుకే ఆ కుటుంబాన్ని పరిశుద్ధాత్ముడు సమూయేలు గ్రంథములో రాసి పెట్టాడు. ఒక మాట నేను చెప్పాలి, సమూయేలు గ్రంథం రాసింది ఎవరో అంటే నాకు మళ్ళీ గుర్తుండదు కాబట్టి ఇప్పుడు చెప్పేస్తాను. గ్రంథం రాసింది ఎవరో? ఒక్క సమూయేలే కాదండి. రాసుకోండి, మీరు బైబిల్ ఉన్నవారు ఆ బైబిల్ పైనే రాసుకోండి దయచేసి. దినవృత్తాంతాల గ్రంథంలో ఈ సమూయేలు గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తి ఎవరనే దానిలో దినవృత్తాంతాల గ్రంథంలో మీకు గత వారం చెప్పాను అనుకుంటున్నాను. అది శిఖుడు 6వ అధ్యాయం 34 నుండి 35 వచనాల్లో రైట్. 6వ అధ్యాయంలో రైట్, క్షమించాలి, దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయంలో 6:34 కూడా చెప్పాను. 29వ అధ్యాయం 30 వచనం చదవండి. 29వ అధ్యాయం 30 వచనం. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, మళ్ళీ దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు అంటే ఈ గ్రంథాన్ని వ్రాసిన వాళ్ళు 3. ఒక ఆయన పేరు సమూయేలు, ఒక ఆయన పేరు నాతాను, ఒక ఆయన పేరు గాదు. ఎంతమంది రాశారు? 3. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎంతమంది రాశారు ఈ గ్రంథాన్ని? 3. ఒక ఆయన పేరు ఏం పేరు? సమూయేలు. ఒక ఆయన పేరు గట్టిగా నాతాను. 3 ఆయన పేరు గాదు. అంటే ఈ గ్రంథం రాసిన వారు, ఈ సమూయేలు గ్రంథం రాసిన వారు. మనసు పెట్టండి ప్లీజ్, ఇలాగే వినండి. ఇప్పుడు మళ్ళీ పాయింట్లోకి వచ్చేస్తాను. అంటే మళ్ళీ చెప్తున్నాను, కారణాలు ఏమైనా కారణాలు వెతుక్కునేవారు కాదు. వినాలి, ఏ వెతుక్కునేవారు కాదు? గట్టి చెప్పండి. అంటే మన ఆత్మీయ జీవితంలో ఏమి వెతుక్కోకూడదురా? చెప్పండి రా. కారణాలు వెతకొద్దు. నేను ఎందుకు రాలేదంటే ఆ రోజు మరి ఆ పాస్టర్ గారు అన్న మాట తీసుకోకు. వ్యక్తుల కొరకు చూసావా, నీకు కారణాలే కనబడతాయి. నువ్వెవరి వైపు చూడాలా? మళ్ళీ చెప్పండి, దేవుని వైపు. ఎవరి గురించి ఆలోచించాలా? దేవుని కొరకు. అందుకే మనసు పెట్టండి, కారణాలు వెతకొద్దు. ఎన్నో పాయింట్ ఇది? ఎన్నో పాయింట్ ఇది? 4వ పాయింట్. మొదటి మాట ఏంటి? ఇందాక చెప్పాను. మొదటి మాట ఏంటి? దేవుని మీదే ఆధారపడిన కుటుంబం. రెండో మాట ఏంటి? రెండో మాట పరిస్థితులు అన్నింటి పైన ఉన్న కుటుంబం. మన ఆలోచనలు ఎలా ఉండాలా? కింద పైన? పైనే. పరిస్థితులు అన్నింటి పైనే ఉండాలా. నిజంగా కోవిడ్ వచ్చినప్పుడు కొంతమంది ప్రేమలు నేను చూశాను. ప్రార్థన మానకుండా ఆ ఉన్న 4-5 కూర్చొని ఆరాధన చేస్తూ ఉన్న కాలంలోనే ఏకీభవిస్తూ దేవుని కొరకు పరితపించిన ఆత్మలను చూశాను. దైవ జనాంగమా, పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, నీ మనసు పైనే ఉండాలా. ఎందుకంటే మనం పై నుండి వచ్చిన వాళ్ళం కానీ కింద నుంచి వచ్చిన వాళ్ళం కాదు. మనం పై వారము కానీ కింద వారము కాదు. అందుకే పైనే ఉండాలి. 3వది, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వారు కారు. 4వది, పరిస్థితులు ఎలాగున్నా కారణాలు వెతుక్కునేవారు కారు. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, వీళ్ళ మందిరం మానేయడానికి కారణం ఉందా లేదా? మాట్లాడాలా? ఉందా లేదా? ఉంది. ఎందుకు? యాజకుడు మంచోడు కాడు, వాళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిచర్యను పాడు చేశారు. అంటే వ్యభిచారం చేస్తున్నారు. ప్లీజ్, ఇప్పుడు వాళ్ళ మీద మాట్లాడుతున్నారా? లేదు. అందరూ మానేశారా? మానేశారు. ప్రజలకు అసహ్యం వచ్చిందంట. ఏమంటే మందిరం అంటే ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నారు? ఆ మందిరానికి వెళ్ళొద్దు అనుకుంటున్నారు. కానీ వీళ్ళ మందిరాన్ని మాత్రం వదిలి పెట్టలేదు. ఏమంటే ఒక్క 3వ వచనంలోనే ఇన్ని పాయింట్లా?
ఇప్పుడు మీకు 5వ పాయింట్ జ్ఞాపకం చేస్తాను. తెరవండి, అదే మొదటి అధ్యాయము 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతిగా యెహోవాకు మొక్కుటకు. చాలో బాగా వినండి, ఎక్కువ తగ్గించున్నానా బేస్ పెట్టు. మళ్ళీ చదువుదాం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతికి యెహోవాకు మొక్కుటకు. మళ్ళీ అందరు నాతో చెప్పండి, ఇతడు సౌండ్ పెంచి, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకు. అంటే దేవుని ఎరుగని యాజకుడు ఉన్న దినాలలో, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఏ కాలంలో, కాలం మర్చిపోకండి, కాలం మర్చిపోకండి. యాజకుని పిల్లకు ఎవరు తెలియదట? యెహోవా ఎవరో ఎరుగరట యాజకుని పిల్లలు, కానీ యాజకత్వం చేస్తున్నారు. ఎంత విచిత్రమో, ఎంత విచిత్రమో. అప్పుడప్పుడు మనం కొంతమందిని చాలా ప్రేమిస్తూ ఉంటాం కదా. ఒక దైవజనుడు చాలా చిన్నోడు, చాలా చిన్న కుర్రోడని నేను చాలా ప్రేమిస్తూ ఉంటాను. చాలా ఆఫ్కోర్స్ చాలామందిని నేను ఎక్కువ శాతం ప్రేమిస్తాను. ప్రార్థన చేయమని అడుగుతాను. ఆ కుర్రోడికి ప్రార్థన చేసి అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. అందుకని నాయన నాకు ఒక ప్రార్థన చేయని వాడిని ప్రార్థన చేసేవాడు. చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. ఒకరోజు ఒక 10 మంది సభలో కూర్చోబెట్టి చెప్తున్నాడు అట, నాకు తెలియదు ఆ సంగతి. ఏమని? ఇదిగా ఆయన ఎవరో మన మోజేస్ గారు, నేనే ఏం చేస్తాను చెప్పండి. నేను అంటాను, నా దృష్టిలో ఆయన ఎవరో తెలుసా? ఒక దైవజనుడు. ఆయన దృష్టిలో నేను ఎవరో తెలుసా? పేషెంట్ని. అర్థం కాలేదా? నేనెవరిని? పేషెంట్ని. ఆయనకి నేను ఎలా కనపడ్డాను? ప్రార్థన రానోడు కింద. కానీ గుర్తుపెట్టుకోండి, పౌలు గొప్పోడా బలహీనుడా? ఇంకా అర్థం కాదు. గొప్పోడా, అదే బలవంతుడా బలహీనుడా? గట్టిగా. కానీ పౌలు అంటాడు ప్రార్థన చేయండి అంటే పౌలు గారికి కూడా ఏమవసరం? నా కాన్సెప్ట్ అది. మనం ఎంతట వాళ్ళమైనా మన జీవితాల్లో ఒకరి గురించి ఒకరు ఏం చేసుకోవాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ప్రార్థన చేస్తే నేను గొప్పవాడినా? చేయించుకున్నవాళ్ళు గొప్పవాళ్ళా? చేయించుకున్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, చేసేవాడు కూడా గొప్పవాడు కాదు. ప్రార్థన విని ఆలకించి మన మనవిని ఆలకించి ప్రతిఫలమిచ్చే దేవుడు గొప్పవాడు. వినాలి మీరు. ఎవరు గొప్పవాడు? ఇప్పుడు దేవుడు గొప్పవాడు. అంటే మన మధ్య ఈ బంధాన్ని కలిపింది ఎవరు? దేవుడే. దైవ జనాంగమా, ఏలి కుటుంబం దేవునికి వ్యతిరేకమైన కుటుంబం, దేవుని మాట వినని కుటుంబం, దేవునికి లోబడని కుటుంబం, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కుటుంబం. ఒకవేళ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ స్థానములో నేను ఉంటే, నన్నే మీరు చూస్తే, నా వ్యక్తిత్వాన్ని కాదు మీరు చూడవలసింది, నన్ను కాదు మీరు చూడవలసింది, నన్ను పిలిచిన నా వెనక ఉన్న, నిన్ను పిలిచిన నీ వెనక ఉన్న దేవునిని మాత్రమే మీరు చూదురుగాక. ఆయన నీ కళ్ళు ముందు కనబడాలా? ఆయన నీ కళ్ళ ముందు కనిపించాలా? కారణాలున్నాయి మానేయడానికి, కారణాలున్నాయి వెతుక్కోవడానికి, కారణాలున్నాయి దూరం కావడానికి. కానీ వీళ్ళు దూరం కారు, కానీ వీళ్ళు అంటే విడిచిపెట్టరు. కారణం ఏంటంటే వీళ్ళకు వ్యక్తులతో పని లేదు. ఎవరితో పని ఉంది? గట్టి చెప్పండి. నీకు దేవునితో పని ఉంటే నువ్వు కూర్చున్నప్పుడు ప్రతి వ్యక్తి ఎలా కనబడతాడు? దేవుళ్ళకే కనబడతాడు, దేవుళ్ళకే కనబడతాడు. నువ్వు చూసే చూపును బట్టే. ఇంతక జ్ఞాపకం చేశా, వీళ్ళు దేవుని చూస్తున్నారు. ఇక 5వ కారణం చెప్పి ముగిస్తాను. 5వ సంగతి, వీళ్ళకట దేవుడు ఎలా తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. అబ్బా, వండర్ఫుల్ కదండి. యెహోవాను ఎరుగని యాజకుడు పిల్లలకే యెహోవా ఎరుగని దినాలలో ప్రజలందరూ ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్న దినాలలో,
యాజకుడు లేడు, రాజు లేడు, ప్రజలు చెడిపోయారు. ఉన్నాడు రాజు, కానీ ఎందుకు? పనికిరాని వ్యక్తి. గత వారం చెప్పిన మాటలు ఒక్క మాట గుర్తు చేయండి. ఎవరి కాలంలో జరిగాయి? ఎవరి న్యాయాధిపతిగా ఉన్నాడు ఆ సమయానికి? మర్చిపోయారు. సంసోను. ఎవరి వరకు తర్వాత వచ్చిన వాడు ఎవరు? సమూయేలు. అంటే న్యాయాధిపతిగా ఉన్నవాడు కూడా ఏమయ్యాడు? వ్యభిచారంలో పడిపోయాడు. పిలిచినవాడేమో బలం ఇచ్చినవాడు, శక్తినిచ్చినవాడు, సామర్థ్యం ఇచ్చినవాడేమో దేవుడైతే కండబలాన్ని, గుండె బలాన్ని ఎవరికి ఇచ్చాడు? స్త్రీలకు ఇచ్చాడు, వేశ్యకి ఇచ్చాడు. రిపీట్ ప్లీజ్, చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వినండి. కానీ ఈ కుటుంబం ఎలా తెలుసుకున్నారో తెలుసా? దేవుడున్నాడే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. వినాలి, ఎవరట ఈయన? సైన్యములకు అధిపతియగు యెహోవా. వినాలి, ఒక ఎల్కానే కాదండి, ఒక ఎల్కానా కాదు, హన్నా కూడా అదే మాట వాడింది. మొదటి అధ్యాయం 11వ వచనం. 10 చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా. చాలండి. ఏమని వాడింది ఈమె కూడా? గట్టి చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఏమని వాడింది? సైన్యములకు అధిపతియగు. చెప్పాలి. ఎవరట? సైన్యములకు అధిపతియగు. మళ్ళీ రిపీట్ చేయండి. దేవుడు ఎవరో గుర్తించాడు. మీకు పాత నిబంధన కాలంలో దేవుడు మాట్లాడిన సందర్భాలు చెప్తాను. యెహోవా వాక్కు ఇదే అనేవాడు ఒక్కొక్కసారి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అనేవాడు ఒక్కొక్కసారి సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ మాట్లాడుచున్నాడు. దేవుడు ఎవరట? సైన్యములకు అధిపత్యకు యెహోవా. ఈ ఒక్క మాట అవదేమో నాకు, ఈ ఒక్క మాట అవదేమో. నీ దేవుడు ఎవరో ఎప్పుడైనా గుర్తించావా? నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుసా? మందిరానికి వచ్చావు, పాటలు పాడుతున్నావు, మందిరంలో కూర్చున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో తెలియదు. నీ ఆరాధికుడు నువ్వు ఎవరో గుర్తించలేని స్థితిలో ప్రార్థనలో ఉంటే సుఖం ఏంటండి? నువ్వు ఆరాధించేవాడు ఎవరో తెలియాలి. ఒక మాట నేను పై మాటకే ఇంక్లూడ్ చేస్తాను, 4వ మాటకి మళ్ళా చెప్తాను వినండి. అంటే ఈ పదాన్ని నేను నెక్స్ట్కి పెడితే బాగుంటుందేమో. సైన్యములకు అధిపతి యెహోవా గురించి అది చేసి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇందాక 4వ పాయింట్ చెప్పాను. కారణాలు ఏమైనా ఎవరిని విడిచిపెట్టలేదు? గట్టి చెప్పండి. అంటే మన జీవితాలు ఎవరిని వదిలిపెట్టకూడదు. ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. మనకి బైబిల్లో కోరహు కుమారుల చరిత్ర తెలుసు. కోరహు కుమారులు వాళ్ళు ఒక కీర్తన రాశారు. తెరవండి కీర్తన గ్రంథం 44వ సంకీర్తన. కీర్తన గ్రంథము 44వ సంకీర్తన. ఎందుకంటే ఈ 5వ పాయింట్ మీకు అంత త్వరగా అయ్యేది కాదు, మధ్యస్థంగా వదిలేయడం కూడా నాకు ఇష్టం లేదు. దయచేసి ఆ భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. మనం 44వ సంకీర్తనలోకి వద్దాం. 44వ సంకీర్తన, దయచేసి 44వ సంకీర్తనలో ఇది కోరహు కుమారులు పైన ఉంది చూడండి. 44వ సంకీర్తనలో ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది ఏడది దైవజ్ఞానం. ఏటట చూడండి ఒకసారి. వీళ్ళ పరిస్థితి ఎట్లాగుందో చదువుదాం. 44వ కీర్తనలో 17వ వచనం. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. బాగా వినండి, అందరూ నాతో చెప్పండి. ఇదంతయు, సౌండ్ పెంచి చెప్పండి. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి, అదే మనిషరే, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.
బాగా వినండి, మీరు ఈ అధ్యాయం అంతా చదువుకోండి. దేవునికి ప్రార్థన చేస్తారు వీళ్ళు. ఏమని? అయ్యా బాగా వినాలి, దైవ ధ్యానం ఇది. ఏ ధ్యానం ఇది? గట్టి చెప్పండి, ఏ ధ్యానం? దైవ ధ్యానం. వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, చదువుతాం ఒకసారి, 13 నుంచి చదువుదాం. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగా ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. చాలండి అయ్యా, మా బతుకులేం మంచిగా లేవయ్యా. మమ్మల్ని ఎవడు చూసినా అవమానంగానే చూస్తున్నాడు, అపహాస్యంగానే చూస్తున్నాడు, నిందలు వేస్తూ ఉన్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. మాకు గౌరవమే లేదయ్యా. బాగా వినండి, మాకేమీ లేదు, గౌరవమే లేదయ్యా. మా జీవితాలలో మాకు సంతోషము లేదు. మీరు మొదటి నుంచి చదువుకోండి. ఏమన్నా దయచేసి ఆ మాటలు చదువుదాం, చూడండి మళ్ళొక్కసారి. 12 నుంచి. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించున్నట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్యజనులోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలకు ఏం చేశావు మమ్మల్ని అంటే, మా బతుకుల్లో సుఖం లేదు, సంతోషం లేదు, శాంతి లేదు, కాంతి లేదు. మా బ్రతుకంతా అవమానాల మధ్య నడుస్తున్నాయి. ఏమంటే, కష్టంలో ఉన్నవాడు, శ్రమలో ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు దేవునికి దగ్గరగా ఉంటాడా, దూరంగా ఉంటాడా? చెప్పండి. దూరంగా ఉంటాడా, దగ్గరగా ఉంటాడా? అన్ని కారణాలేగా. అవమానం వస్తుంది. దేవుడు నమ్మినోడికి ఏం రావాలా? గౌరవం రావాలి. కానీ అవమానాలేంటి? దేవుడు నమ్మినోడికి కష్టాలేంటి? దేవుడు నమ్మినోడికి బాధలేంటి? దేవుడు నమ్మినోడికి విపత్కరమైన పరిస్థితులేంటి? ఇవన్నీ కారణాలే. కానీ వీళ్ళు అంటారు, చదువుదాం చూడండి, నేను వివరించడం లేదు. 17వ వచనం. ఇదంతయో మా మీదకి వచ్చినను మేము నిన్ను ఏం చేయడం లేదు, మరవలేదు. మాకు ఎన్ని అవమానాలు వచ్చినా, మాకెంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా మేము నిన్ను మర్చిపోవడం లేదు నాయనా. నీ నిబంధన మీరి మేము నీకు ద్రోహులము. అంటే దేవుని సన్నిధికి మానేసినోడు దేంతో సమానమాట? ద్రోహం. ఎవరు ద్రోహం చేసినట్టు? గట్టి చెప్పండి. దేవునికి. మనం కూడా ఈ పాట వచ్చు కదా. అవమానాలు అలలయ్యగయగా భయాన వానలు కలతలు తేగా, అవమానాలు అలలయ్యగయగా భయాన వానలు కలతలు తేగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను. అవమానాలు లేకపోతే నీ చుట్టూ అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతున్నా వీళ్ళు పలుకుతున్న మాట ఏంటి తెలుసా? ఇదంతయు మా మీదకి వచ్చిన మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. నెక్స్ట్ దయచేసి 20వ వచనం చదువుదాం. మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడలా అవమానాలు వచ్చాయనో, కష్టాలు వచ్చాయనో, విపత్కర పరిస్థితులు వచ్చాయనో, మాకు కారణాలు కనబడ్డాయనో మేము, మళ్ళీ చదువుదాం, మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడలా అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడలా. ఏమండి వింటున్నారా? నిజంగా నేను కలిపి చెప్పాలి, మిక్స్ మధ్యలో వదిలేశాను. కష్టాలు, కారణాలు కనబడుతున్న ఈ ఎల్కానా కుటుంబం దేవుని విడిచిపెట్టినది కాదు. కారణాలు ఏమైనా దేవునికి దూరంగా ఉన్నది కాదు. అప్పుడప్పుడు కారణాలు వెతుక్కుంటున్నావు కదా. ఎవరిదో పెళ్ళి, మనమే సంబరం. పోనీ అవతరుడు అంత సంబరంగా నీ దగ్గరికి వచ్చి ఏమైనా పరిచయం చేస్తాడా? లేదు. ఆడికంటే ఎవరు ముఖ్యం? దేవుడి కంటే ఎవరు ముఖ్యం? మనకే ఆడే ముఖ్యం. ఏమండి, పక్కింటోలో పుష్పత అయితే ముందు ప్రార్థన మానేస్తాం. ఈవేళ మేము రాత్రి పెళ్లి జరుగుతుంది, చర్చి పక్కనే ఇల్లు.
పాస్టర్ గారు పక్కనే ఉంటాడు ఆయన రోజు తిడతానే ఉంటాడు పెద్ద ఆయన. ఏనాడు నేను ఆ ప్రసంగంలో ఆయన మెచ్చుకున్న ప్రసంగం ఒకటి కనపడలేదు వాళ్ళని. ఇంత తిడతా ఉంటాడో. ప్రార్థన చేసి పెళ్లి కొడుకును పెళ్లి కూతురు చేశారు. ఆయన అలాగే వెళ్ళాడు, డీజే సాంగ్ చేశారు వాళ్ళు అక్కడే. పొద్దున్నే లేచేసరికి పక్కన ఇంకొక సౌండ్ ఎట్టి ఇంకో పాట ఎట్టారు ఇంకొకళ్ళు. వాళ్ళు ఎంత భక్తులు అంటే ప్రార్థన స్టార్ట్ అయ్యింది, 2 పాటలు ఆపేశారు. ఏళ్ళు ఆపేశారు, వాళ్ళు ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రార్థన మేము వచ్చే టైంకి అయిపోద్ది, మళ్ళీ మొదలెడతారు. అంత భక్తులు. నేను అంటాను, దయచేసి ఏమనుకోకండి, వ్యక్తుల మీద నీ భక్తిని నిలుపుకొని ఎంతకాలం బ్రతుకుతావు? నిన్ను చూసినోడు అనుకోనరే వాడు దేవుని బిడ్డరా, ఆడు ఆదివారం మన ఎన్ని పరిస్థితులైనా వాడు దేవుని దగ్గరికి వెళ్ళడం మానడు. ఇదిగో మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఈయనది రాజానగరం. ఈయన పరిచయకి ఎక్కడికి వెళ్తా తెలుసా? తంటికుండా వెళ్తాడు. ఎన్ని గంటలకు వెళ్తావు నాయనా? 6 గంటలకు వెళ్తావా? 6 గంటలకు వెళ్ళాలంటే ఎన్ని గంటలు లేకాల? అలా చూస్తారేటి? ప్రతి వారం వెళ్తావు నాయనా? మధ్యలో మీటింగ్ కూడా పోతావా? వెరీ గుడ్. ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్తావు నాయనా? 2 సంఘాలు. ఎక్కడికి వెళ్తావు నాయనా? ఇందుకూరుపేట, తంటికొండ. మీకు ఏమైనా డబ్బులు వస్తాయా? పెట్రోల్ డబ్బులు ఎవరు వెళ్తారా? ఎవరెవరంట పోతాడు ఆయన. ఏమన్నా ఉద్యోగస్థంగా ఉన్నారా? అలాగే ఉండి ఊరు కానీ ఊరిలోకి అడుగెట్టి అక్కడ పని చేస్తూ అక్కడ ఒకడు సహాయం చేసి ఇక్కడ మందిరం కడతానికి సహాయపడి మీటింగ్లు పెడతా సహాయపడి పరిచయం చేసి నెమ్మదిగా ఇల్లు కొనుక్కున్నాడు, కూతురి పెళ్లి చేసుకున్నాడు, కుటుంబంలో ఒక స్థాయిలో బ్రతుకుతున్నాడు, సహాయపడే స్థాయికి వచ్చాడు. అంటే అర్థం చెప్పనా, దేవుని పని చేసినోడు దేవుడు అన్నాడు విడిచిపెట్టే అవకాశం లేనే లేదా. ఇప్పుడు కూడా అది ముగించుకొని పొరపాటున వచ్చాడు, ఎందుకు రాడు కానీ అసలు రాడు, అలా పోతాడు. ఎందుకు వచ్చాడు? లేదు మొత్తానికి వచ్చాడు, నాకు తమ్ముడు అవుతాడు. దేవుడు ఆయన నెలవలా దీవించుగాక కదండి. ఆమె చెప్పండి పర్లేదు. దేవుని కొరకు ప్రయాసపడితే అంత ఆశీర్వాదం ఉంటుంది. అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రభువా మా నాన్న ఎన్ని బాధలు పెట్టి ఎంత చెత్త కొట్టేసినా ఇదే మందిరంలో కాళ్ళు చేతులు కట్టి తాడుకి ఏలాడి తీశాడు ఆయన దూలానకే. ఆ రోజు నా తండ్రి అర్థం కాలేదు, కానీ ఆ శిక్షణ ఇవ్వకపోతే మాలాంటి కుదులేని బ్రతుకులకి ఈ మహాగ్రంథం చేతిలో ఉండబట్టి ఏ చోటకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కొనియాడబడుతున్నామంటే ఎవరిచ్చిన భాగ్యం అండి? గట్టి చెప్పండి, దేవుడిచ్చిన భాగ్యం. కారణాలు వెతకొద్దు, ఎందుకంటే సైన్యులకు అధిపతి యెహోవా ఒక్క మాట నేను వచ్చేవారం ఎవరించి ముగించేస్తాను. ఎందుకంటే దానికి చాలా అద్భుతమైన పాయింట్ అది. ఎల్కానా కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైన పాయింట్ అది. ఈరోజు మన కుటుంబానికి కూడా ప్రాముఖ్యత ఉండాలి. మళ్ళీ రిపీట్ చేస్తాం. ఎన్ని పాయింట్లు వచ్చాయి మనకి? 4 పాయింట్లు. మొత్తం 5 పాయింట్లలో 4 పాయింట్లు విన్నాం. మొదటి పాయింట్ ఏంటి? దేవుని మీదే ఆధారపడ్డాడు. రెండో పాయింట్ ఏంటి? అన్ని పరిస్థితులు పైన ఉన్న కుటుంబం. మూడో పాయింట్ ఏంటి? పరిస్థితులు ఎలాగున్నా ప్రభు సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చిన కుటుంబం, లేక దేవునికి విలువనిచ్చిన కుటుంబం. 4వ పాయింట్ ఏంటి? కారణాలు ఎన్నున్నా ఎవరి కోసం బ్రతుకుతారు వీళ్ళు? అంతే. కారణాలు వెతకో, చూడకో. కోరహ కుమారులు కూడా వాళ్ళ కుటుంబాలు దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు భూమి నోరు తెరిచి వారి కుటుంబ సభ్యులను మింగేసిందే. ఇప్పుడు వీళ్ళ గౌరవం లేదు, దేవునితో ఉండేవారు, తిరుగుబాటు చేశారు. యాజకుడి మీద సేవకుడి మీద తిరుగుబాటు చేశారు. అందుకని దేవుడు శిక్షించాడు. ఆ శిక్షలో వీళ్ళు పాలు పొందారు. అందరూ అంటున్నారు, ఎవరో అదే ఆ దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు భూమి నోరు తెరిచి మింగేసింది కదా వాళ్ళోళ్ళేళ్ళో అంటున్నారు. గౌరవమా అవమానమా? చెప్పండి. అయినా అయ్యా మాకు ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేము మాత్రం నిన్ను మర్చిపోలేదయ్యా, మేము నీకు ద్రోహము చేయలేదయ్యా, నీ సన్నిధి మేము విడిచిపెట్టిన వాళ్ళము కాదయ్యా. ఒక అద్భుతమైన మాట అక్కడ రాస్తాడు 44 కీర్తనలో. అందరూ చెప్పండి, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. దేవుడికి ఏం తెలుసు? ఆయనకి తెలుసు. నేనేంటో తెలుసు, మీరేంటో తెలుసు, మన జీవితాలు ఏంటో తెలుసు. మనుషుల వైపు కాక దేవుని వైపే గురి కలిగి హృదయ రహస్యాలు ఎరిగే దేవుని దగ్గర నీ మనసంతా పెట్టి దేవుణ్ణి జాసిపెట్టు.
దేవుని మీద ఆనుకో, దేవుని మీదే భారమై, దేవుని మీదే గురిపెట్టు. దైవ కృప నీకు నాపై మెండుగా నిండుగా ఉండునుగాక. తరల వంచండి, కళ్ళు మూసుకోండి. మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినబడిన వాక్య భాగాన్ని బట్టి, చదివిన వాక్య భాగాన్ని బట్టి, ధ్యానించిన నీ మాటను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ, ఎల్కానా కుటుంబం ఎలాగైతే మిమ్మలను అన్ని పరిస్థితుల పైన ఉంచిందో, ఎల్కానా కుటుంబం అన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నీకు విలువనిచ్చిందో, ఎల్కానా కుటుంబం నాయనా సమాజము పరిస్థితులు ఎలాంటి కారణాలు కనబడుతున్నా నీ సన్నిధికి దూరము గాక నీకే విలువనిచ్చిందో, ఎల్కానా కుటుంబం నీ మీదే ఆధారపడిందో, అట్టి మాదిరిగా మా కుటుంబాలు కూడా మీరు మలుచుకోనండి. మా కుటుంబాలు కూడా మీరు నిలబెట్టండి. మా కుటుంబాలు కూడా మీరు వాడుకోనండి నాయన. మేము నిన్ను ఎరిగిన వారమై, నిన్ను గుర్తించిన వారమై నాయన నీకు మాత్రమే విలువనిచ్చినట్లుగా మా జీవితాలు మీరే కట్టి మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని మీ సన్నిధిలో వాడుకొని కృప చూపించి మేలు దయచేయమని, సహాయం కురిపించమని, ఈ మాటలు నాయన మేము ఆలోచన చేయడానికి జ్ఞానమును ఆలోచన శక్తిని మా జీవితాల్లో కలుగు చేసిన దేవా నీకు స్తోత్రాలు తెలియజేస్తూ, వినబడిన ప్రతి మాట ప్రతి హృదయానికి తాకగలిగినట్లుగా నాయన ఆలోచింప చేయనట్లుగా మీరే సహాయం కలుగు చేసి నీ కృపతో మీరే వాడుకొని కృప చూపించి మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.